సజీవుడైన దేవునికి స్తోత్రములు. ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు. 2025 మార్చి 2వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి తన మహిమతోనూ దేవదూతలతోనూ దిగిరావడం, మహారాజు పట్టణమైన సియోను పర్వతము నుండి ప్రభువు దిగిరావడం కీర్తన 48:2లో మనము చూడగలము. ఆయన రాకడను ప్రధాన దూత మ్రోగించు భూరధ్వని తెలియచేయును. ఆయన దిగి వచ్చినప్పుడు దేవుని బిడలమైన మనము ఎదుర్కొన వెళ్ళెదమని బైబిలు తెలియపరుస్తుంటున్నది. పాత నిబంధన కాలమందు ప్రవక్తగు ఏలియాను చేర్చుకొనుటకు అగ్నిరథములు దిగివచ్చాయి. సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. అయితే క్రొత్త నిబంధన కాలమందు యేసుక్రీస్తుని ఒక మేఘము కొనిపోయెను. ఆ రీతిగానే మనము క్రీస్తు రాకడలో ఆయనను ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడుదము. మనము ప్రభువును మధ్యాకాశమందు కలుసుకోవడం అనేది కూడా జరగగలుగుతుంది. రెండవ రాకడలో 2 ఘటములు కలవు. మొదటి ఘటం రహస్య రాకడ, రెండవ ఘటం బహిరంగ రాకడ. ప్రభువు తన పెళ్లి కుమార్తె సంఘమును తీసుకుని పోవుట రహస్య రాకడ. 1000 ఏళ్ల కాలము భూమి మీద పాలన చీటుకు వచ్చుట బహిరంగ రాకడగా ఉండగలుగుతుంది. గమనించవలసినటువంటి విషయం, ఇక్కడ రహస్య రాకడ సంఘము కొరకు వచ్చుట, బహిరంగ రాకడ సంఘముతో వచ్చుట. రహస్య రాకడలో మధ్యాకాశమునకు దిగివచ్చుచున్నాడు. బహిరంగ రాకడలో ఆయన ఒలీవ కొండ మీద తన పాదాలను ఉంచడం జకరియా 14:4లో మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాత నిబంధన కాలములో కూడా ఆయన యొక్క భక్తుల యొక్క విశ్వాసము, వారికున్న నిరీక్షణ మనము చూడగలిగినట్లయితే, యోబు అతని యొక్క జీవితం మనందరికీ తెలిసినటువంటిదే. చెప్పే శక్యము గాని శ్రమలను అనుభవించిన యోబు నిరీక్షణ గలవాడై ఈ విధంగా చెబుతున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేను కన్నులారా ఆయనను చూచెదనని యోబు 19:25-27లో మనము చూడగలం. నిజమే, యోబు తనకు పునరుత్థానం ఉంటున్నది అని అతడు ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అంత మాత్రమే కాదు, హెబ్రీ 11:22లో చూస్తే యోసేపు కలిగి ఉండిన పునరుత్థాన నిరీక్షణ కూడా మనము చూడగలిగితే, అతడు మృతి చెందక మునిపే క్రీస్తు రాకడకు సంబంధించిన రహస్యములు ఎరిగి ఉండగలిగాడు. గనుక తన ఎముకలను గూర్చి తన సహోదరులకు ఆజ్ఞాపించినట్లుగా మనము చూడగలం. తన ఎముకలను గూర్చి యోసేపు ఎందుకు ఆజ్ఞాపించెనని ఆదికాండములో చూడగలిగితే, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు
మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడి నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకోగలిగాడు. అది ఆదికాండం 50వ అధ్యాయం 24-25లో మనము చూడగలం. పాత నిబంధన పరిశుద్ధులందరికీ క్రీస్తు రాకడను గూర్చిన దర్శనము ఉండగలిగాది. వారి అంతరాత్మలో ఆ స్పర్శను కలిగి ఉండేరి. వారి మరణ గడియ సమీపించినప్పుడు ఆ స్పర్శ వెలుగుగా మారేది. గనుక ప్రవచన రీత్యా తమ నిరీక్షణ గూర్చి మాట్లాడనారంభించగలిగారు వారు. యోసేపు మాటలను పరీక్షించినట్లయితే, నా ఎముకలు ఐగుప్తీ దేశములో ఉండకూడదు, వాగ్దానము చేయబడిన కనాను దేశములోనికి తీసుకుని పోబడవలెను, నా పితరులతో కూడా ఈ ఎముకలు పాతిపెట్టబడవలెను. అసలుకు ఎందుకు యోసేపు అలా కోరుకున్నాడు? బోర ధ్వనించినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారు సజీవులే లేచెదరు, వారితో కూడా నేను కూడా ఏకమై లేపవాలెనని అతడు ఆశపడగలిగాడు. తన కోరికను తన ఎముకలతో కూడా జతపరుచుకొనినాడు. మరణము తదుపరి రాకడ కొరకు ఆశతో ఎదురుచూచుచు పరిశుద్ధుల ఆదర్శము ఎంత గొప్పదిగా ఉంటున్నదో ఇక్కడ మనము అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను ఐగుప్తీనందు కాదు, కనాను దేశమందు పునరుత్థానుడై లేపబడి పరమతండ్రి సన్నిధి చేరవలన కోరికను బట్టి యోసేపు తన ఎముకలను గూర్చి ఆజ్ఞాపించగలిగాడు. ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. నేడైనా రేపైనా మీదటైనా యేసు రాక తప్పదు. తప్పనిసరిగా బ్రతికిన కాలములో ఆయన వస్తే మనము ఎత్తబడే వ్యక్తులుగా మనము ఉండాలి. పాత నిబంధన కాలపు యొక్క భక్తులకే పునరుత్థానాన్ని గురించినంత చక్కని అవగాహన ఉన్నప్పుడు నేటి తరములో ఉన్న మనకు కూడా పునరుత్థానం ఉన్నదన్నటువంటి విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలి. ప్రార్థన. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. సమీపించేటువంటి మీ రాకడ గడియలో తప్పనిసరిగా తండ్రి బ్రతికి ఉంటే మేము మిమ్మల్ని ఎదుర్కోగలుగుతామని, రాక ఆలస్యమై మేము మృతి చెంది సమాధి చేయబడితే మాకు పునరుత్థానం అనేది ఉంటున్నదని మేము గ్రహించిన తండ్రి, మా యొక్క ఆత్మీయతను మరింతగా మేము బలపరుచుకుని సాగిపోయే కృప మాకు చూపెట్టండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.